పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చేయలేదు, ఆ క్యారెక్టర్ జీవించాడు అతను. అంటే లాయర్గా ఫీల్ అయ్యాడు, ఒక మందు తాగేసి ఒక అప్సెట్ అయిపోయిన లాయర్ ఎలా ఉంటాడో ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయాడు. ఇప్పుడు మొన్న హరిహర వీరమలు పనిచేసామండి. దాంట్లో ఒక గుర్రం మీద నుంచిన వాడిని కింద నుంచి ఎగిరి తన్నాలి, డూప్ వేసుకుంటారు. ఫైట్ మాస్టర్ ఉన్నాడు, అవును నేనే చేస్తాను అన్నాడు. ఓకే అసలు వద్దు సార్ హైట్ పని చెప్పుకొని వెళ్ళు అన్నాడు. నిజంగానే వేసాడు, పకెట్కి వచ్చాడు, కాలు వేసాడు, స్టూల్ ఎగిరి తన్నాడు, బాగానే ల్యాండ్ అయ్యాడు. కానీ కాలు పట్టేసింది. ఓకే షార్ట్ ఓకే 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 అన్న. పక్కన కూర్చుంటాడు, పెయిన్ ఇలా పాముకుంటున్నాడు. ఆడ అసిస్టెంట్ వచ్చి స్ప్రే కొట్టాడు, అయిపోయింది. ఈయన మానిటర్ చూసుకున్నాడు, లేదు 1 మోర్ చేద్దాం. ఈయనే డైరెక్టర్కి ఓకే, ఫైట్ మాస్టర్ ఓకే, పవన్ కళ్యాణ్ లేదు 1 మోర్ చేద్దాం, నాకు చిన్న టచ్ అవ్వలేదు, కాలగట్ట ఇక్కడ దాకా వచ్చింది. లేదు బాబు సౌండ్ పడుతుంది సరిపోద్ది అని ఫైట్ మాస్టర్ విజయన్ గారు, లేదు 1 మోర్ చేద్దాం. అంత పెయిన్ తోటి మళ్ళీ వచ్చి నీట్గా పరిగెట్టుకొచ్చి ఎగిరి తన్ని అండ్ టచ్ చేసి ఆడు పడిన తర్వాత మళ్ళీ కింద ల్యాండ్ అయ్యాడు. కాళ్ళే పెట్టినా ఇంకా చూపించుకోరు, కానీ అంటే డెడికేషన్ అండి. ఎవడో ఇట్టంగా పైకి వచ్చాడు అని ఎంత నాకు ఆశ్చర్యం వేసింది. అది నన్ను చేయమంటే ఆ షార్ట్ వేసుకొని చాలు ఇంకా ఇప్పటికే వాళ్ళని అంటాం, మళ్ళీ చేసేది. దట్ ఈస్ గ్రేట్ అండి. అందరూ ఉట్టినెవడు ఆర్టిస్ట్ అయిపోడు, ఉట్టినెవడు కోట్లు సంపాదించి రోజుకి 2 కోట్లు ఇచ్చేస్తున్నారంటే ఉట్టినెవరు. కమల్ హాసన్ గారితో ఏమైనా పనిచేసినట్టు అనిపించిందా మీకు? విచిత్ర సోదరులు వర్క్ చేశానండి. ఓకే, పొట్టోడు సినిమా కదా, దాన్ని బట్టి నేను కథ రెడీ చేసుకున్నాను. యాక్చువల్లీ విచిత్ర సోదరుల సినిమాలు అంటే ప్రభాస్ పొట్టోడు కూడా పొడుగు కూడా ఉంటాడు అనమాట. అదొక డైరెక్షన్ స్క్రిప్ట్ పెట్టుకున్నాం, అవకాశం వస్తే చేస్తాం, లేకపోతే మన పని మనం చేసుకుంటాం. విచిత్ర సోదరుల సినిమా పనిచేసినప్పుడు అంటే నాకు అసలు యాక్టింగ్ వచ్చిందే కమల్ హాసన్ చూశాను. ఓకే, కమల్ హాసన్ గారిని చూసి అంటే యాక్టింగ్ అంటే ఇదే యాక్టింగ్ అంటే. ఇప్పుడు మిమ్మల్ని చూడాలనుకోండి కమల్ హాసన్, మీరు అమ్మాయి అనుకోండి, మిమ్మల్ని చూడాలనుకోండి కమల్ హాసన్, మీరు ఉషా కదా చాలా బాగున్నారండి, మిమ్మల్ని చూసి చాలా రోజులు అయిందండి, మీరు ఎక్కడ ఉంటారండి ఇలాంటి. ఇప్పుడు ఇదే మనకి విజయ్ దేవరకొండ ఉన్నాడు కదా, హీరో, కొత్త హీరో, రన్నింగ్ మంచి టాప్, ఆయన యాషెస్ కమల్ హాసన్ ఇమిటేట్ చేస్తున్నాడు. ఓకే పక్కా, ఎందుకంటే మన అదేదో సినిమాలో మన డైలాగ్ ఉంటుంది, సార్ పిలుస్తున్నారు లోపల, నన్ను ఎందుకండి, ఏమో ఆస్తులు ఏమన్నా రాసిస్తారేమో, దానికి నేను ఎందుకంటే మీరు అంతా ఉన్నారు కదా అంటే. విజయ్ అంటే తప్పలేదు, అంత పెద్ద ఆర్టిస్ట్ని ఇలాంటి ఈ ఆర్టిస్ట్ చిన్న ఆర్టిస్టులు చేయడం అనేది గ్రేటే. లెజెండ్ కదండి కమల్ హాసన్ అంటే. మీకు మేము ఆయనతో వచ్చి సత్య అని ఒక సినిమా చేసాం, పాత సత్య కమల్ హాసన్ గారు. తర్వాత విచిత్ర సోదరులు, నాయకుడు, అంటే వాళ్ళు ఏంటంటే అండి ఇదంతా కట్ చేసేసుకున్నాడు. విచిత్ర సోదరులు పొట్టోడు క్యారెక్టర్కి ఇక్కడ దూది పెట్టాడు, అంటే ఈ 2 ఇలా వాచ్ ఉండాలన్నమాట. ఫుల్గా దూది పెట్టినాడు, ఊపిరి అందదు. టేక్ రెడీంగ్లా అలా చెప్పిన తర్వాత అయిపోయిన తర్వాత ఎవరైనా వచ్చి మాట్లాడి టక్కని తీసి అని పిలుచుకున్నాడు. అది అంటే వాళ్ళు క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోతారండి. ఆ టైంలో పొట్టు కమలాసిన వేషం వేసాడు, ఆ టైంలో పొడుచుకుంటే కాఫీ తెచ్చిచ్చాడు, వాళ్ళ అసిస్టెంట్ ఏదో తెచ్చిచ్చాడు. ఇలా ఉంటాడు కదా పొట్టోడు అంటే, ఇలా ఉంటాడు. కాఫీ ఇచ్చిన మామూలుగా ఇలా తీసుకోవచ్చు కదా. రొంబ సూడా இருக்குதா என்னடா ఎవడు సూడా కుట్టక ఆర్టికుడు చల్లారబెట్టి నాకు కాలిపోయింది అంటే. ఇన్వాల్వ్మెంట్ అనేది వాళ్ళ ఆర్టిస్టులు అంటే ఎందుకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఆర్టిస్ట్గా వచ్చేవాడు ఎవడన్నా ఉంటే వాడు ఇవన్నీ నేర్చుకురావాలి, కష్టపడాలి. అంటే ఉట్టిన వచ్చేది అవకాశం ఎవరికి రాదన్న అవకాశం. అంటే అందరూ ఆర్టిస్టులే పనిచేస్తారు మ్యాక్సిమం. ముందు పనిచేస్తారు నాగార్జున గారు, ప్రేమటి మన వెంకటేష్ బాబు, టక్కర్ దొంగ మహేష్ బాబు, యువరాజు, నేను ఆ డైరెక్టర్. మంచి సినిమాలు అంటే సినిమా ఫీల్డ్. నేను ఒక రోజున మెడ్రాస్లో ఫ్లోర్ దురుస్తున్నా, అంటే డెవలప్ అవ్వకముందు ఆకలి బాధలో తిండి నేల తుడవాలి ఫుల్గా. గురుగారు ఏం చెప్పి చేయాలి కదా, ఫ్లోర్ దురుస్తున్నా మొత్తం. మాకు తెలిసిన ఒక చుట్టం, ఆయన ఒక చిన్న వేషం క్యారెక్టర్, ఆయన వచ్చాడు, ఆయన కాలు పెట్టాడు, కొంచెం సార్ కాలు తీయండి అన్న. ఇలా చూసా, ఏం పీకుదామని, ఇప్పుడు మీరు అడిగారు కదా ఏం పీకుదామని వచ్చారు, అలాగే ఏం పీకుదామని ఇలా ఫ్లోర్ చూసి మా పరుగులు తెస్తారా అన్నాడు. నేను క్యాజువల్ నాకుంది, నేను ఆర్ట్ డైరెక్టర్ అవుదామని అన్న. గొల్లుమని ఎవరు అక్కడ ఉన్నారు అందరూ. ఒక ఫ్లోర్ దృష్టిలో ఆర్ట్ డైరెక్టర్ అవుతాడా, ఛాన్స్ ఉందా ఆ రోజుల్లో? లేదు. కానీ నాకుంది, నేను అవుతా. అయ్యాను. సత్య సినిమాకి నాకు బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది, రామగోపాల్ డైరెక్టర్. అప్పుడు 20 మందిని ఇంటర్వ్యూ చేసి 21 నేను పిలిచాడు బాంబే. ఫ్లైట్ టికెట్ వేసారు, వెళ్ళాం స్టైల్ లోపలికి వెళ్ళాం. కృష్ణ, నువ్వు నాకు శివ సినిమా నుంచి తెలుసానో, లేకపోతే జేడి చక్రవర్తి ఫ్రెండ్ అనో,
జేడీజేకి తీసుకొచ్చడము నేను నీకు సినిమా ఇవ్వలేను. ఇది ఎందుకంటే కెమెరామెన్ ఫ్రమ్ లండన్, గెరాడ్ హూపర్ ఆడి పేరు, వాడు ఫారినర్. మనం తీసే సినిమా ఒక అద్భుతమైన సత్య అనే టైటిల్ సినిమా. దీనికి నాకు ఒక చోట ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్లో హీరో గెడ్డం కింద కాలు పెట్టి ఒక వెలుగడు ఇలా పాముతున్నాడు, హీరో సప్లైర్. ఆ టైంలో ఫైట్ భయంకరమైన ఫైట్ జరుగుతుంది. ఆ టైంలో నువ్వు నాకు ఏం అట్మాస్ఫియర్ ఇస్తావు ఏరియాలో ఆర్ట్ డైరెక్టర్గా అని అడిగారు. ఇది నాకు ఆయన ఇచ్చిన క్వశ్చన్. జనరల్గా ఏం చెప్తారు, సార్ గ్రేడ్లు పెడతాను, ఒక్కొక్క గ్రేడ్లు, లేకపోతే అద్దాలు పెట్టేస్తాను పెద్ద పెద్ద, పగలు దూకుతారు, జంప్ ఇది కాదు చెప్తారు ఎవడన్నా. నాకేమనిపిస్తుంది అంటే ఆ టైంలో ఎక్కడ జరుగుతుంది సార్, నడి రోడ్డు మీద చిన్న హోటల్లో జరుగుతుంది. సరే సార్, మీ ఫైట్ మీ కథ మీది, కానీ నా అట్మాస్ఫియర్ ఏంటంటే ఒక ముస్లిం సమాధి మోసుకుని వెళ్ళిపోతారు అక్కడి నుంచి. వాళ్ళు ఏమైనా ఆగరు, వాళ్ళ దారిలో వెళ్ళిపోతున్నారు. మీ బ్యాక్గ్రౌండ్ ఫైట్లు ఇట్లా అయినా పెట్టుకున్నాం. ఓకే, కృష్ణకు ఒక 3 lakhs అడ్వాన్స్ ఇవ్వండి. చెక్ రాశారు, అన్న జైలు పెట్టి బయటకు వచ్చారు. జేడీ చెక్ బయట నుంచున్నాడు. రాగానే అయిపోయిందా దొబ్బేమన్నాడా, అయిపోయి కృష్ణ ఒక టికెట్ వేసేస్తున్నారు. ఎట్లా లేదు భయ్య ఆయన లే, ఇంక నేనేం చెప్పిన అంటే కృష్ణ సారీ ఏమనుకోకు, ఇంకో సినిమా ట్రై చేద్దాం కదా వెళ్ళిపోయి అంటున్నాడు. తింగిబడే లేదు, ఇచ్చాడు చెక్ 3 lakhs. చెక్ ఇచ్చాడు. ఎలా 20 మంది వెళ్ళిపోయారు పెద్ద పెద్ద ఆటేట్లు. నేను ఎందుకు వెళ్ళిపోయారంటే వాళ్ళు ఏంటంటే సార్ పెద్ద అర్థం పెడదాం, పగలగొట్టి దిగుతాడు, హీరో అని కొడతాడు, ఇది చెప్పారు. అంటే ఆయన మెంటాలిటీ ఎలా ఉంటుంది చూడండి. అంటే ఎక్కడ నేను చెప్పిన దానికి ఫైట్కి సంబంధమే లేదు. ఆ సినిమా వర్క్ చేసాం, సత్య బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది, మంచి సెటప్లు. నిజంగా చెప్తే కెమెరామెన్ భాష నాకు రాదు, నా భాష అడిగారు. ఓకే, అంటే ఏం పీకడానికి వాళ్ళు వచ్చారన్నామని అందుకని చెప్తున్నాను. మీరు ఫస్ట్ కూడా అడిగారు. ఓకే, అయితే హీరోల గురించి మాత్రమే చెప్తున్నారు, హీరోయిన్తో కలిసి పీకింది ఏమైనా ఉందా మీరు? అంటే నాకు నచ్చిన హీరోయిన్ అండి సౌందర్య గారు. నిన్నే ప్రేమిస్తాను ఒక సినిమా, నాగార్జున గారు, అదే శ్రీకాంత్, ఆర్ఆర్ షిండే డైరెక్టర్, నేను ఆర్ట్ డైరెక్టర్ సినిమా. అంటే అసలు అంటే అది చెప్పొచ్చు చెప్పకూడదు, ఆవిడ ఒక శారీ కట్టుకుని వెనక్కి వెళ్తా ఉంటే ఇలా చేసేద్దాం వెనకాలనిపించింది. అంటే అంత అద్భుతమైన అందం, శిల్పం అది. అందం అనకూడదు, అంటే నాకు అలా చెప్పచ్చు నాకు చెప్పాలని చెప్పేస్తాను అంతే, నా మనసులో అలాంటివి ఉండవు. చేసేయాలనిపించింది అనమాట, అంత అందం. అంటే నిజంగా లిటరల్గా కొంచెం అలా టచ్ చేసాను కూడా నేను.